హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు కథ పేరు తోడు. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? చలికాలం కావడంతో ఉదయం 6:30 అవుతున్నా ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. వాతావరణం అంతా మంచుతో కప్పబడిపోయి ఉంది. పెరట్లో ఉన్న పారిజాతం చెట్టు కింద రాలిన పూలను ఏరుతోంది అంజలి. తెల్లటి పూలు, ఆరెంజ్ రంగు తొడిమలతో చూడముచ్చటగా ఉన్న ఆ పూలను బుట్టలో వేస్తున్న ఆమె ముఖంలో మాత్రం ఎలాంటి భావమూ లేదు. వసారాలోని ఈజీ చైర్లో కూర్చున్న రాఘవయ్య గారి చేతిలో దినపత్రిక ఉన్న ఆయన చూపులు మాత్రం అక్షరాల మీద లేవు. పెరట్లో పనిచేసుకుంటున్న కోడలి మీదే వాలిపోయాయి. తులసికోట దగ్గర దీపం పెట్టి అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతమ్మ అడుగులు కూడా ఆయన పక్కనే ఆగిపోయాయి. ఇద్దరి దృష్టి అంజలి మీదే. ఇంకా 25 కూడా దాటలేదు. ఆ వయసులో ఇల్లంతా గలగలా నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా సందడి చేయాల్సిన పిల్ల ఇప్పుడు ఎలాంటి ఆసక్తి లేకుండా మామూలు కాటన్ చీరలో, నుదుటిన నామమాత్రపు బొట్టుతో, చేతికి 2 గాజులతో అలా దిగులుగా కనిపిస్తోంది. ముఖంలో చిరునవ్వు లేదు, కళ్ళలో ప్రాణం లేదు. జీవితంలో సంతోషమంతా కోల్పోయి అలా యంత్రంలా పనిచేసుకుపోతున్న కోడల్ని చూస్తుంటే ఆ ఇద్దరు పెద్దవాళ్ల గుండె బరువెక్కుతోంది. చూసారా అండి, నెమ్మదిగా అంది పార్వతమ్మ. ఆమె గొంతులో జీర స్పష్టంగా తెలుస్తోంది. ఆ పిల్లని అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మన కార్తీక్ వెళ్ళిపోయి అప్పుడే 1 ఏడాది గడిచిపోయింది. వాడితో పాటు ఆ పిల్ల నవ్వులు, సంతోషాలు అన్నీ వెళ్ళిపోయాయి. ఏ రోజు తన బాధను మన ముందు బయటపెట్టదు. మనం బాధపడతామని తనలో తానే కుమిలిపోతోంది. రాఘవయ్య భారంగా నిట్టూర్చాడు. చేతిలోని పేపర్ని పక్కన టేబుల్ మీద పెడుతూ, అవును పార్వతి, మనకు ఏ చిన్న లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటోంది. కానీ తన లోపల ఎంత నరకం అనుభవిస్తోందో నాకు అర్థమవుతూనే ఉంది. కొడుకు పోయిన బాధ మనకి ఎప్పటికీ తీరని కడుపు కోత కావచ్చు. కానీ ఈ పిల్లకు అది జీవితకాలపు శిక్ష. తన జీవితం ఇలా ఈ 4 గోడల మధ్య కాలిపోవడానికి వీల్లేదు. రాఘవయ్య మాటల్లో ఏదో గట్టి నిర్ణయం తీసుకున్న స్పష్టత కనిపించింది. అంటే మీ ఉద్దేశం ఏంటండి? పార్వతమ్మ ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. అంజలికి మళ్ళీ పెళ్లి చేద్దాం పార్వతి, నేను అనుకుంటున్నది ఇదే. రాఘవయ్య గొంతులో స్పష్టత. ఆ మాట వినగానే పార్వతమ్మ ఒక్క క్షణం బిగుసుకుపోయింది. చనిపోయిన తన కొడుకు స్థానంలో ఇంకొకరిని చూడాలనే ఆలోచనే ఆ తల్లి మనసుకు మింగుడు పడలేదు. కానీ రోజు రోజుకు దిగులుతో కరిగిపోతున్న అంజలి ముఖం కళ్ల ముందు మెదిలేసరికి ఆమెలో మొరాయిస్తున్న పంతం కరిగిపోయి ఒక ఆడదానిగా, ఓ తల్లిగా ఆలోచనలో పడింది. మీరు చెప్పేది నిజమేనండి, కానీ లోకం నోరు ఊరుకుంటుందా? మన చుట్టాలే ఏవేవో మాట్లాడుకుంటారు. అదంతా పక్కన పెట్టినా అసలు అంజలి దీనికి ఒప్పుకుంటుందంటారా? కార్తీక్ అంటే దానికి ప్రాణం. భయంగా అడిగింది పార్వతమ్మ. రాఘవయ్య చిన్నగా నిట్టూర్చాడు. లోకం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ కూర్చుంటే ఆ పిల్ల జీవితం బుగ్గిపాలైపోతుంది పార్వతి. రేపు మనం పోయాక ఈ బంధువులు ఎవరైనా వచ్చి దానికి తోడుగా నిలబడతారా? పెళ్లిపీటల మీద వాళ్ళ నాన్నతో అన్నాను, కోడలుగా కాదు కూతురిగా చూసుకుంటానని. ఒక కన్న తండ్రిగా నేనిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకుంటున్నాను. తనని ఒప్పించే బాధ్యత నాది. ఆయన గొంతులో బాధతో పాటు గట్టి నిశ్చయం ఉంది. ఆ మాటలు వింటూనే పార్వతమ్మ కళ్ళు చెమర్చాయి. చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ సమ్మతంగా తలూపింది. అప్పటికే పెరట్లో పూలు ఏరడం ముగించుకొని లోపలికి వచ్చిన అంజలి దేవుడి గదిలో దీపారాధన చేసి వంటగదిలోకి వెళ్ళింది. కాసేపటికి 2 కాఫీ కప్పుల్లో వసారాలోకి వచ్చింది. రాఘవయ్య గారి పక్కనే ఉన్న చిన్న టేబుల్ మీద వాటిని పెడుతూ, మావయ్య గారు కాఫీ అంది. రోజు ఆ టైంకి పేపర్ చూస్తూ ఏవో కబుర్లు చెప్పే మామయ్య గారు ఈరోజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అంజలికి ఏదోలా అనిపించింది. అత్తయ్య కూడా కామ్గా తలదించుకొనుంది. ఏంటి మామయ్య గారు, ఇద్దరు అలా డల్గా ఉన్నారు? ఒంట్లో ఏమైనా బాలేదా అని అడిగింది. రాఘవయ్య గారు కాఫీ కప్ అందుకోకుండా, కూర్చో అమ్మ అంజలి అన్నారు. ఆయన పిలిచిన తీరుకి అంజలికి కొంచెం భయమేసి నెమ్మదిగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. మళ్ళీ అత్తయ్య వైపు చూసింది. ఆమె ఇంకా నేల వైపే చూస్తోంది. ఏమైంది అత్తయ్య, నేనేమైనా పొరపాటు చేశానా? చెప్పండి మామయ్య గారు, మీరిలా ఉంటే నాకు భయంగా ఉంది చేతులు నలుపుకుంటూ అడిగింది. తప్పు నువ్వు కాదు తల్లి, మేం చేస్తున్నాం అన్నాడు రాఘవయ్య భారంగా. మీరు తప్పు చేయడం ఏంటి మావయ్య గారు? నాకెలాంటి లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కదా
అంది అంజలి అయోమయంగా. అక్కడే అమ్మా మేం పొరబడింది. నీకే లోటు రాకుండా చూసుకుంటున్నామని అనుకున్నాం. కానీ ఈ 4 గోడల మధ్య ఏ తోడు లేకుండా నీ జీవితం ఇలా కరిగిపోతుంటే చూస్తూ ఊరుకోవడం మేం చేస్తున్న పెద్ద తప్పు. కార్తీక్ మనకు లేడన్నది ఎంత నిజమో నీకింకా చాలా భవిష్యత్తు ఉందన్నది కూడా అంతే నిజం. ఆయన మాటలకు అంజలికి గుండె దడ మొదలైంది. ఆయన ఏం చెప్పబోతున్నారో పూర్తిగా అర్థం కాకపోయినా ఏదో పెద్ద నిర్ణయమే తీసుకున్నారనిపించింది. భవిష్యత్తా? ఏంటి మావయ్య గారు మీరు మాట్లాడేది? మీరు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు అంది వణుకుతున్న గొంతుతో. నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం అంజలి. ఎలాంటి తడబాటు లేకుండా సూటిగా చెప్పాడు రాఘవయ్య. ఆ మాట వినగానే అంజలికి ఒక్కసారిగా ఊపిరాగినంత పనైంది. కూర్చున్న చోట నుంచి భయంగా లేచి నిలబడింది. ఆమె కళ్ళలో అప్రయత్నంగా కన్నీళ్లు ఉబికాయి. మావయ్య గారు, ఏంటి మీరు మాట్లాడుతున్నది? కార్తీక్ని తప్ప నా జీవితంలో ఇంకొకరిని నేను ఊహించుకోలేను. ఒకవేళ మీకు నేను భారమయ్యాననిపిస్తే సూటిగా చెప్పండి. నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అంతే తప్ప మళ్ళీ పెళ్లి చేసుకోమనే మాట మాత్రం అనకండి. దయచేసి నన్ను ఇలా బలవంతం చేయకండి అని వణుకుతున్న స్వరంతో కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా వేడుకుంది అంజలి. అంజలి కంగారును చూసి పార్వతమ్మ వెంటనే లేచి ఆమె చేతులు పట్టుకుంది. పిచ్చిపిల్ల, నువ్వు మాకు భారం అవ్వడం ఏంటి? నువ్వు మా ప్రాణం. కానీ నీ వయసు ఎంత చెప్పు? రేపు మేం లేని రోజున నీ పరిస్థితి ఏంటి? తోడు నీడలేని లోకంలో నువ్వెలా బతుకుతావో అన్న భయం మమ్మల్ని తినేస్తోంది. నాకు ఏ తోడు వద్దత్తయ్యా. కార్తీక్ జ్ఞాపకాలు చాలు నాకు. దయచేసి ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. ఊహించుకోవడానికి నాకు భయంగా ఉంది అంటూ 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది అంజలి. రాఘవయ్య నిట్టూర్చాడు. అనుకున్నదే జరిగింది. ఇది ఒక్క రోజులో తేలే వ్యవహారం కాదు పార్వతి. తను ఎంత కాదన్నా తన మంచి కోసం మనం కఠినంగా ఉండాల్సిందే. సాయంత్రం ఒకసారి అంజలి వాళ్ళ నాన్న కేశవరావు గారితో మాట్లాడతాను. ఆయన ఏమంటారో చూడాలి. సాయంత్రం కేశవరావు గారి ఇంటికి వెళ్లారు రాఘవయ్య. కేశవరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇంట్లో ఆయన భార్య సుమతి మాత్రమే ఉంటారు. కొడుకులు ఉద్యోగాల రీత్యా పట్నంలో స్థిరపడ్డారు. గేట్ సౌండ్ వినగానే కేశవరావు బయటకొచ్చారు. రాఘవయ్యను చూడగానే ఆశ్చర్యంతో పాటు కొంచెం కంగారు కూడా పడ్డారు. రాఘవయ్య గారు, రండి రండి. ఏంటిలా హఠాత్తుగా కబురు లేకుండా వచ్చారు? అంజలి బాగుందా? పార్వతమ్మ గారు ఎలా ఉన్నారు అంటూ ఆదరంగా లోపలికి ఆహ్వానించారు. అందరూ బాగున్నారు కేశవరావు గారు. అంతా క్షేమమే. కానీ ఆ క్షేమం ఇలాగే ఎంతకాలం ఉంటుంది అన్నదే నా బాధ. అందుకే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఇలా హుటాహుటిన బయలుదేరి వచ్చాను అంటూ కుర్చీలో కూర్చున్నారు రాఘవయ్య. సుమతి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి ఏమై ఉంటుందా అన్నట్లు భర్త వంక చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చారన్నారు. ఏంటండి రాఘవయ్య గారు ఆ విషయం? కంగారు పెట్టకుండా ఏంటో చెప్పండి అని ఆతృతగా అడిగారు కేశవరావు. కేశవరావు గారు, అంజలి నాకు కోడలు కాదండి, నా సొంత కూతురు. ఆ పిల్ల మొహంలో చిన్న బాధ కనిపించినా నేను తట్టుకోలేను. అలాంటిది రోజు రోజుకు లోపల తను ఎంత కుమిలిపోతుందో చూస్తూ నేను ఎలా ఊరుకోగలను చెప్పండి? కార్తీక్ మనకి లేడు, అది నిజం. కానీ ఆ పిల్లకు ఇంకా బోలెడంత వయసు ఉంది. ముందు చాలా జీవితం ఉంది కదా. ఇలా ఆ 4 గోడల మధ్య ఏ తోడు లేకుండా తన బతుకు కరిగిపోతుంటే ఓ తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే అంజలికి మళ్ళీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. రాఘవయ్య గారి నోటి నుంచి ఆ మాట రాగానే కేశవరావు గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయనకి మాట పెగల్లేదు. గుమ్మం చాటున వింటున్న సుమతి కూడా నిర్ఘాంతపోయి అక్కడే నిలబడిపోయింది. ఏమంటున్నారు రాఘవయ్య గారు? అసలు మీ నోటి నుంచి ఈ మాట వింటానని నేను కల్లో కూడా అనుకోలేదండి అన్నారు కేశవరావు గొంతు వణుకుతుండగా. మీరెందుకు ఆశ్చర్యపోతున్నారో నాకు అర్థమవుతోంది కేశవరావు గారు. సాధారణంగా ఏ అత్తమామలైనా తమ కొడుకు జ్ఞాపకాలతోనే కోడలు జీవితాంతం ఉండిపోవాలని అనుకుంటారు కదా. నాకు నా కొడుకు పోయాడన్న బాధ ఉందండి. కానీ దానికంటే నా కళ్ళెదురుగా ఆ పిల్ల బతుకు బలైపోతుంటే చూసే బాధ ఇంకా పెద్దది. రేపు మనం లేని రోజున ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఈ రాబందుల సమాజంలో ఆ పిల్లను ఒంటరిగా వదిలేసి మనం కూడా ప్రశాంతంగా కళ్ళు మూయలేం కదా కేశవరావు గారు అన్నాడు రాఘవయ్య బరువెక్కిన గొంతుతో. కేశవరావు గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన రాఘవయ్య చేతులు పట్టుకొని, మీరు దేవుళ్ళండి. నా కూతురి గురించి కన్న తండ్రిగా నాకంటే మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ అంటూ ఆగిపోయారు. కానీ ఏంటి కేశవరావు గారు? భయం దేనికి? మొహమాటం లేకుండా చెప్పండి. అసలు ముందు అంజలి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందంటారా రాఘవయ్య గారు?
కార్తీక్ అంటే ఆ పిల్లకు ప్రాణం. అతని జ్ఞాపకాలు వదిలిపెట్టి ఇంకొకరిని తన జీవితంలోకి తెచ్చుకోవడానికి దాని మనసు అంగీకరిస్తుందా? అదే నా భయం అని తన ఆందోళనను బయటపెట్టారు కేశవరావు గారు. రాఘవయ్య చిన్నగా నిట్టూర్చి, మీ భయం నాకు అర్థమైందండి. ఉదయం నేను ఈ మాట తీయగానే తను తట్టుకోలేకపోయింది. ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. తను వెంటనే ఒప్పుకోదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ అలాగని వదిలేయలేం కదా. మీరు కూడా నాకు తోడుగా ఉంటే అందరం కలిసి మెల్లగా దానికి నచ్చచెబుదాం. ఆ పిల్ల భవిష్యత్తు కోసం మనం ఆ మాత్రం పట్టుబట్టలేమా చెప్పండి అని సూటిగా అడిగారు. రాఘవయ్య గారి మాటలకు కేశవరావు గారు కాస్త స్థిమితపడ్డారు. ఆయన కళ్ళలో ఒక విధమైన ఆశ కనిపించింది. అంజలి ఒప్పుకుంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది రాఘవయ్య గారు? నా కూతురి సంతోషమే కదా నాకు కావాల్సింది. కన్న తండ్రిగా నేను చేయలేకపోయిన ఆలోచన మీరు చేశారు. ఆ పిల్ల మనసు మారితే నాకెలాంటి అభ్యంతరం లేదు. మీ ప్రయత్నానికి నా పూర్తి మద్దతు ఉంటుంది అని మనస్ఫూర్తిగా అన్నారు కేశవరావు. గుమ్మం చాటున నిలబడి ఇదంతా వింటున్న సుమతి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. రాఘవయ్య గారి గొప్పతనానికి 2 చేతులు జోడించి మనసులోనే దండం పెట్టుకుంది. రాఘవయ్య గారు తృప్తిగా నవ్వి, సరే కేశవరావు గారు, మీ మాట నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. రేపొద్దున్నే మీరిద్దరూ మా ఇంటికి రండి. అందరం కలిసి అంజలితో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఇంటికి బయలుదేరారు. రాఘవయ్య గారు కేశవరావు గారి ఇంటి నుంచి తిరిగి వచ్చారు. ఆయన మొహంలో ఏదో బరువు దించుకున్నంత ప్రశాంతత, దానికి తోడు కాస్త అలసట కనిపిస్తున్నాయి. అంజలి అప్పటికే వంట పూర్తి చేసి అత్తమామలకు భోజనాలు వడ్డించింది. ఉదయం మామయ్య గారు అన్న మాటలు మనసులో తొలిచేస్తున్నా ఆ కంగారును ఎక్కడా బయటపడనీయకుండా యంత్రంలా పనులు చేసుకుపోతోంది. అందరితో పాటు తను కూడా కంచం ముందు కూర్చుంది. కానీ ఏవో 2 ముద్దలు కలుపుకొని బలవంతంగా గొంతులోకి తోసుకొని చేతులు కడుక్కొని లేచిపోయింది. ఇదంతా గమనిస్తున్న పార్వతమ్మకు మనసులో ఏదోలా అనిపించింది. వంటగది శుభ్రం చేసి అంతా సర్దుకొని అంజలి పడుకోవడానికి తన గదిలోకి వెళ్ళిపోయింది. లైట్ వేయకుండా చీకట్లోనే కిటికీ పక్కన నిలబడిపోయి ఏవేవో ఆలోచిస్తోంది. మళ్ళీ పెళ్ళి అనగానే ఆమె మనసును 100 భయాలు కమ్మేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇంటిని, అత్తమామలను వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్దిసేపటికి తలుపు తీసుకొని పార్వతమ్మ మెల్లగా లోపలికి వచ్చింది. లైట్ వేసి అంజలి దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చోపెట్టి ఆమె తల నిమిరింది. ఏంటమ్మా దిగులు? భోజనం కూడా సరిగ్గా తినలేదు అంటూ నెమ్మదిగా మాట కలిపింది పార్వతమ్మ. అంజలి కళ్ళు చెమ్మగిల్లాయి. తన ఆవేదనను దాచుకుంటూ, నాకేం కాలేదత్తయ్య, ఆకలిగా అనిపించలేదు అంతే అంది. పార్వతమ్మ అంజలి చేతులు పట్టుకొని, నా దగ్గర దాచకు తల్లి. ఉదయం మీ మామయ్య గారు అన్న మాటల గురించే కదా నీ భయం? ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయన నిన్ను సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. అలాంటి మనిషి నీకు కష్టం వచ్చే నిర్ణయం ఎందుకు తీసుకుంటారు చెప్పు అని అడిగింది. అంజలి ఇక తట్టుకోలేకపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకు తెలుసు అత్తయ్య, ఆయనకు నా మీద ఎంత ప్రేమో తెలుసు. కానీ నా వల్ల కాదు. నా మనసంతా కార్తీక్ జ్ఞాపకాలే ఉన్నాయి. అయినా ఈ ఇంటిని, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళలేను అత్తయ్య. దయచేసి నన్ను పంపించేయకండి అంటూ పార్వతమ్మ భుజం మీద తలవాల్చి ఏడ్చేసింది. పార్వతమ్మ నవ్వి అంజలి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. పిచ్చి పిల్ల, నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లాల్సిన పనే లేదమ్మా. మేం నీకు పెళ్లి చేసి ఏ అత్తవారింటికో పంపడం లేదు. వచ్చే అల్లుడినే మనింటికి తెచ్చుకొని నిన్ను మా కళ్ళ ముందే ఉంచుకోవాలన్నది మీ మామయ్య గారి పట్టుదల. ఆ మాట వినగానే అంజలికి షాక్ తగిలినంత పనైంది. కళ్ళు పెద్దవి చేసి, ఏమంటున్నారు అత్తయ్య అంది నమ్మలేనట్లుగా. అవునమ్మా, నిన్ను మాకు దూరం చేసుకొని మేం మాత్రం ఎలా బతుకుతాం? నీకు రాబోయే భర్త మాతో పాటే ఈ ఇంట్లో ఉండాలి. అప్పుడే సంబంధం కలుపుకుందామన్నారు మీ మామయ్య గారు. అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అత్తమామలు తన గురించి, తన భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారా అనిపించి ఆమె మనసు కరిగిపోయింది. ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదన్న మాట కాస్త ఊరటనిచ్చినా తన ప్రాణమైన కార్తీక్ని మరిచిపోయి ఆ స్థానంలోకి ఇంకొకరిని ఎలా రానివ్వగలదు? తన మనసు నిండా ఉన్న కార్తీక్ జ్ఞాపకాలను పక్కన పెట్టి కొత్త జీవితం మొదలు పెట్టాలన్న ఆలోచనే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు తన మనసును ఎలా ఒప్పించుకోవాలో అర్థం కాక కళ్ళెమట నీళ్లు కారుస్తుండగానే అలా మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం అంజలి పూజ ముగించుకొని తులసికోట దగ్గర దీపం పెడుతోంది. అప్పుడే ఆటో దిగి కేశవరావు, సుమతి లోపలికి వచ్చారు.
వాళ్ళని చూడగానే పక్కింటి కాంతమ్మకి చెవులు నిక్కబొడుచుకున్నాయి. అదేంటి, పొద్దున్నే ఈ వియ్యంకులు ఏ వంక లేకుండా ఇంత హడావుడిగా వచ్చారు అనుకుంటూ గోడచాటు నుంచి తొంగి చూడ్డం మొదలుపెట్టింది. వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న రాఘవయ్య గారు వాళ్ళని చూడగానే, రండి కేశవరావు గారు, రండి సుమతి గారు, లోపలికి రండి అంటూ ఆదరంగా ఆహ్వానించారు. రాఘవయ్య గారి గొంతు వినగానే పార్వతమ్మ కూడా వంటగదిలోంచి బయటకు వచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. అంజలికి వాళ్ళని చూడగానే విషయం అర్థమైపోయింది. లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చి మౌనంగా తలదించుకొని ఒక పక్కగా నిలబడింది. కేశవరావు కూతురి వంక చూసి చిన్నగా నిట్టూర్చారు. అంజలి, నిన్న మీ మావయ్య గారు మా ఇంటికొచ్చారు. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాక నీ భవిష్యత్తు గురించి ఆయన తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నాకు మీ అమ్మకి అనిపిస్తోంది తల్లి. అంజలి ఉలికిపడి తండ్రి వైపు చూసింది. నాన్న, మీరైనా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. కార్తీక్ని మర్చిపోయి నా జీవితంలో ఇంకొకరిని నేను అస్సలు ఊహించుకోలేను. దయచేసి నన్ను ఈ విషయంలో బలవంతం చేయకండి. సుమతి వెంటనే వెళ్ళి కూతురి చేయి పట్టుకుంది. పిచ్చి పిల్ల, ఎన్నాళ్ళని ఇలా కేవలం జ్ఞాపకాలు పట్టుకునే నెట్టుకొస్తావే? మేమైనా మీ అత్తమామలైనా నీతో జీవితాంతం ఉండిపోలేం కదమ్మా. ఏ తోడు లేకుండా నువ్వు దిక్కులేని దానివి అయిపోతావేమో అన్న ఆలోచన వస్తేనే కన్నవాళ్లుగా మాకు కంటి మీద కునుకు పట్టడం లేదు. నాకు ఏ తోడు అవసరం లేదమ్మా. కార్తీక్ నాకిచ్చిన జ్ఞాపకాలు చాలు నేను బతికేయడానికి. ఆయన స్థానంలో ఇంకొకరిని నా జీవితంలోకి తీసుకురావడం నా వల్ల కాదు. దయచేసి నన్ను ఇలాగే బతకనివ్వండి, కన్నీళ్లతో గట్టిగా చెప్పింది అంజలి. అప్పటిదాకా మౌనంగా ఉన్న రాఘవయ్య గారు మాట్లాడుతూ, అక్కడే నువ్వు పొరబడుతున్నావు తల్లి. కార్తీక్ జ్ఞాపకాలు ఇప్పుడు నీకు తోడుగా అనిపించొచ్చు, కానీ నీ ముందున్నది చాలా పెద్ద జీవితం. ఆ సుదీర్ఘమైన జీవితాన్ని కేవలం జ్ఞాపకాలను పట్టుకొని ఒంటరిగా వెళ్ళదీయలేవు అంజలి. నువ్వు మాతోనే ఉండిపోతే ఈ ముసలితనంలో మాకొక ఆసరా దొరుకుతుందన్న మాట వాస్తవమే. కానీ ఆ ఆసరా కోసం మేము నీ దగ్గర నుంచి ఏం లాక్కుంటున్నామో తెలుసా? నీ భవిష్యత్తును, రేపొద్దున ఒక తల్లిగా మారే నీ అదృష్టాన్ని. మా స్వార్థం కోసం నీ జీవితాన్ని బలి చేశామన్న నిజాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ పాప భారంతో రేపొద్దున మేము ప్రశాంతంగా కళ్ళు మూయలేం తల్లి. ఆ మాటలకు అంజలి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. తను కార్తీక్ మీద ప్రేమతో ఇక్కడే ఉండిపోవాలనుకుంటోంది. కానీ తన నిర్ణయం వల్ల అటు కన్నవాళ్ళు ఇటు అత్తమామలు ఎంతగా కుమిలిపోతున్నారో ఇప్పుడు ఆమెకు క్లియర్గా అర్థమవుతోంది. అందరికీ తన సంతోషమే కావాలి. వాళ్ల ప్రేమ ముందు తన పంతం పనిచేయదనిపించింది. కానీ ఆ నిజాన్ని అంగీకరించడం ఆమెకు కష్టంగా ఉంది. మీరంతా కలిసి నన్ను మానసికంగా ఇరుకున పెడుతున్నారు. అంత త్వరగా నేను ఈ నిర్ణయం తీసుకోలేను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. అప్పుడే నా నుంచి ఏ సమాధానమూ ఆశించకండి అంటూ కన్నీళ్లాపుకుంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. కేశవరావు నిరాశగా రాఘవయ్య వైపు చూశాడు. రాఘవయ్య మాత్రం పెదవులపై చిన్న చిరునవ్వుతో, పర్వాలేదు కేశవరావు గారు, నిన్నటిలాగా తను ఒక్కసారిగా వద్దనలేదు, ఆలోచిస్తాను అంది. ఆ మంచు కరుగుతోంది, మన ప్రయత్నం మానకూడదు అన్నాడు ఆశాజనకంగా. కాసేపటికి కేశవరావు సుమతి అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళలా వెళ్ళడం చూడగానే బయట కాపు కాస్తున్న పక్కింటి కాంతమ్మ చేతిలో ఓ చిన్న గిన్నె పట్టుకొని, కొంచెం మజ్జిగుంటే ఇవ్వరా అన్న సాకుతో గబగబా లోపలికొచ్చేసింది. ఏంటమ్మా పార్వతమ్మ గారు, పొద్దున్నే వియ్యంకులొచ్చారు, అంతా కులాసానేనా? మొహాలు చూస్తే ఏదో సీరియస్గా మాట్లాడుకొని వెళ్తున్నట్టున్నారు అని నొసలు చిట్లించి అడిగింది. పార్వతమ్మ కంగారు పడుతూ, అదేం లేదండి కాంతమ్మ గారు, ఊరికే పలకరించిపోదామని వచ్చారు అని మాట దాటేసే ప్రయత్నం చేసింది. కానీ కాంతమ్మ ఊరుకోలేదు. అటు ఇటు చూసి గొంతు కాస్త తగ్గించి, నాకెందుకో కాస్త అనుమానంగానే ఉంది పార్వతమ్మ గారు. పొద్దున్నే వాళ్ళు రావడం, ఏదో ముభావంగా మాట్లాడుకొని వెళ్ళడం చూస్తుంటే పిల్లకేమైనా మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఏంటి? కుర్రది, దాని భవిష్యత్తు గురించి మీరు ఆలోచించడంలో తప్పులేదు. కానీ ఈ లోకం చాలా చెడ్డదండి. బాబు పోయి ఇంకా ఏడాది కూడా తిరగలేదు, అప్పుడే రెండో పెళ్లి ఏంటని జనాలు నానా మాటలు అంటారు. మనకు పట్టింపులు లేకపోయినా నలుగురి నోళ్లు మూయించలేం కదా, కాస్త చూసుకొని అడుగులేయండి అని తన బుద్ధి బయట పెట్టుకొని ఓ ఉచిత సలహా పడేసి వెళ్ళింది. ఆ మాటలు విన్న పార్వతమ్మకు గుండెల్లో రాయి పడ్డట్టయింది. అసలు ఇంకా ఏ నిర్ణయమూ బయటకు రాకముందే పక్కింటి వాళ్ళు ఇలాంటి మాటలు అంటున్నారంటే రేపొద్దున నిజంగా అడుగు ముందుకు వేస్తే ఈ నలుగురి నోట్లో పడి ఇంకెన్ని సూటిపోటి మాటలు పడాల్సి వస్తుందో అని ఆమె మనసులో తీవ్రమైన ఆందోళన మొదలైంది. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న అంజలి
గోడ మీద ఉన్న కార్తీక్ ఫోటో వైపు చూసింది. ఆ నవ్వుతున్న ముఖం చూస్తుంటే అంజలికి గొంతులో ఏదో అడ్డం పడినట్లు అనిపించింది. కార్తీక్, నేనేం చేయాలి? నువ్వు లేని ఈ జీవితాన్ని ఇంకొకరితో పంచుకోవడం నా వల్ల అవుతుందా? నా స్థానంలో నువ్వుంటే ఏం చేసేవాడివి? మనసులోనే అడిగింది. సమాధానం చెప్పడానికి అతను లేడు. కానీ అతని స్థానంలో అత్తమామలు తీసుకుంటున్న బాధ్యత ఆమె గుండెను బరువెక్కిస్తోంది. 2 రోజుల తర్వాత ఉదయం అంజలి పెరట్లో తులసి కోట ముందు నిలబడి దండం పెట్టుకుంటోంది. ఈ 2 రోజులుగా ఆమెకు కంటి మీద కునుకు లేదు. కన్న తండ్రి కళ్ళలో కన్నీళ్లు, మావయ్య గారు పడుతున్న మదన ఆమె మనసును తొలిచేస్తూనే ఉన్నాయి. తన పంతం కోసం తన్ను ప్రాణంగా చూసుకుంటున్న వాళ్లను క్షోభ పెడుతున్నానన్న నిజం ఆమెను నిలువనీయలేదు. తనకంటూ ఎలాగూ సంతోషం మిగల్లేదు. కనీసం వాళ్ల సంతోషం కోసమైనా తను తగ్గాలని నిశ్చయించుకుంది. లోపల హాల్లో పేపర్ చదువుతున్న రాఘవయ్య గారి దగ్గరకు చేతిలో 2 కాఫీ కప్పులతో వచ్చింది అంజలి. టేబుల్ మీద కప్పులు పెడుతూ, మావయ్య గారు అని నెమ్మదిగా పిలిచింది. ఆయన పేపర్ పక్కన పెట్టి, చెప్పమ్మా అంటూ చూశారు. అంజలి తలదించుకొని తన చీర కొంగును నలుపుకుంటూ, ఈ విషయం గురించి బాగా ఆలోచించాను మావయ్య గారు. నా సంతోషం ఏనాడో కార్తీక్తో పాటే వెళ్ళిపోయింది. కానీ నా కోసం మిమ్మల్ని, అమ్మ నాన్నలను రోజు ఇలా బాధపడడం నా వల్ల కాదు. నాకంటూ ఎలాంటి ఆశలు లేకపోయినా మీ అందరి సంతోషం కోసం మీరు తీసుకునే నిర్ణయానికి నేను ఒప్పుకుంటున్నాను అంది గొంతు వణుకుతుండగా. రాఘవయ్య గారి ముఖంలో ఒక పెద్ద భారం దించినంత ఊరట కనిపించింది. ఆయన లేచి నిలబడి అంజలి తల మీద చేయి వేశారు. పిచ్చి తల్లి, నువ్విప్పుడు ఇలాగే అంటావు. కానీ నీ భవిష్యత్తు కోసం మేము తీసుకునే ఈ నిర్ణయం రేపు నీ జీవితంలో కూడా సంతోషాన్ని నింపుతుందన్న నమ్మకం నాకుంది. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. అడుగడుగున నీకు మేము అండగా ఉంటాం. అంజలి కళ్ళలో నీళ్లు నిండాయి. మీకు ఏది సరైనదనిపిస్తే అది చేయండి మావయ్య గారు. నా భవిష్యత్తును మీ చేతుల్లోనే పెడుతున్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకుంది. ఆ మాటలు వింటూ వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డ పార్వతమ్మ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. 2 చేతులు జోడించి మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. చాలు తల్లి, నీ నోటి వెంట ఈ మాట వినడానికే ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇక నీ గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు అన్న రాఘవయ్య గారు కాఫీ కూడా తాగకుండా గబగబా లోపలికి వెళ్ళి చొక్కా వేసుకొని బయటకొచ్చారు. ఏవండి, ఉదయాన్నే హడావిడిగా ఎక్కడికి బయలుదేరారు అడిగింది పార్వతమ్మ. ఇంకా ఆలస్యం చేయడం దేనికి పార్వతి? పిల్ల ఒప్పుకుంది కదా, నేను వెంటనే వెళ్ళి మన పెళ్లిళ్ల పేరయ్యే మూర్తి గారిని కలిసి మంచి సంబంధాలు చూడమని చెప్పొస్తాను అంటూ ఉత్సాహంగా స్కూటర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. రాఘవయ్య గారు వెళ్ళేసరికి మూర్తి గారు వరండాలో కూర్చొని పేపర్ చూసుకుంటున్నారు. అదేంటి రాఘవయ్య గారు, పొద్దున్నే ఇలా వచ్చారు? రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించారు మూర్తిగారు. రాఘవయ్య గారు కూర్చుంటూ, ఏం లేదు మూర్తిగారు, ఒక ముఖ్యమైన పని మీద మీ దగ్గరకు వచ్చాను. మీ చేతుల మీదుగా ఒక మంచి సంబంధం కుదరాలి. దానికేం? ఎవరికోసం? మీ చుట్టాల అబ్బాయిలకో అమ్మాయిలకోనా అడిగారు మూర్తి. కాదు మూర్తిగారు, నా కోడలు అంజలికి. మూర్తిగారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కళ్ళజోడు సరి చేసుకుంటూ, ఏమంటున్నారు రాఘవయ్య గారు? కార్తీక్ బాబు పోయి ఇంకా ఏడాదే కదా అయింది. అప్పుడే ఆ పిల్లకి 2వ పెళ్లి చేయాలనుకుంటున్నారా అన్నారు ఆశ్చర్యంగా. ఏడాదనేది మనకు చిన్నగానే అనిపించొచ్చు మూర్తిగారు, కానీ ఇంకా 25 ఏళ్లు కూడా నిండని ఆ పిల్లకు ముందున్న జీవితం చాలా పెద్దది. కొడుకు పోయిన బాధ నాకు ఉంది. కానీ వాడి జ్ఞాపకాలను పట్టుకొని ఇంకో 50 ఏళ్ల పాటు ఆ పిల్లని ఈ 4 గోడల మధ్య ఒంటరిగా బతకమనడం ఎంతవరకు న్యాయం చెప్పండి? మనమంటే జీవితం చూసేశాం, కానీ ఆ పిల్ల జీవితం ఇప్పుడే మొదలైంది. ఏ తోడు లేకుండా ఆ చిన్న పిల్లను జీవితాంతం అలా బలి చేయడం నా వల్ల కాదండి. మూర్తిగారు కాస్త తేరుకొని, మీ ఆలోచన చాలా గొప్పదండి. ఈ రోజుల్లో మీలాంటి అత్తమామలు దొరకడం ఆ అమ్మాయి అదృష్టం. సరే, ఎలాంటి సంబంధం చూడాలో చెప్పండి. పెళ్లి కాని కుర్రాన్ని చూడమంటారా, లేక భార్యను కోల్పోయిన వారైనా పర్వాలేదా? మూర్తిగారు అడిగిన దానికి రాఘవయ్య గారు కాస్త ఆలోచించి, నిజం చెప్పాలంటే మూర్తిగారు, పెళ్లి కాని కుర్రాడైతే నా కోడలి గతాన్ని మనస్ఫూర్తిగా ఎంతవరకు అంగీకరిస్తాడో చెప్పలేం. రేపొద్దున ఏ చిన్న మాట అన్నా ఆ పిల్ల తట్టుకోలేదు. అదే తనలాగే జీవితంలో ఒక తోడును కోల్పోయిన వాడైతే ఆ బాధ ఏంటో అతనికి తెలుస్తుంది. కాబట్టి ఈ పిల్ల మనసుని సులువుగా అర్థం చేసుకోగలడు. అందుకే భార్య పోయిన వాడైనా విడాకులు తీసుకున్న వాడైనా నాకు అభ్యంతరం లేదు. వయసు కూడా మరీ పెద్ద తేడా ఉండకూడదు, అంతే. అయితే వీటన్నిటికంటే ముందు నాదొక ముఖ్యమైన కండిషన్ ఉందండి మూర్తిగారు.
అంటూ కాస్త ముందుకి వంగి నెమ్మదిగా చెప్పారు రాఘవయ్య గారు. ఏంటండి అది? పెళ్లి తర్వాత అంజలి మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు. ఆ అబ్బాయే మా ఇంటికి వచ్చి మాతో పాటే ఉండాలి. ఆ మాట వినగానే మూర్తిగారికి ఏమనాలో అర్థం కాలేదు. కాస్త నీళ్లు నమిలి, ఏంటండి రాఘవయ్య గారు అంత మాట అనేశారు? అసలే రెండో పెళ్లి సంబంధం కుదర్చడమే కత్తి మీద సాము లాంటిది. దానికి తోడు ఆ అబ్బాయే మీ ఇంటికి వచ్చి ఉండాలంటే ఏ మగాడు ముందుకొస్తాడండి? మన దగ్గర ఇల్లరికం అనగానే మగాళ్లకు బోలెడు పట్టింపులుంటాయి. రేపొద్దున ఎవరైనా ఇల్లరికపు అల్లుడు అని గేలి చేస్తారేమో అన్న భయం వాళ్లకుంటుంది. మీరు మరీ అసాధ్యమైన కండిషన్ పెడుతున్నారండి అన్నారు కాస్త కంగారుగా. రాఘవయ్య గారు చిన్నగా నవ్వి, దాన్ని ఇల్లరికం అనకండి మూర్తిగారు. నా కొడుకు స్థానంలోకి ఇంకో కొడుకు వస్తున్నాడు అనుకోండి. ఆ పిల్లని వేరే ఇంటికి పంపించి పిల్ల ఎలా ఉందో ఎలా చూసుకుంటున్నారో అని భయపడుతూ బతకలేమండి. నలుగురు ఏమనుకుంటారో అని పట్టింపులకు పోయేవాడు కాకుండా ఆ పిల్ల మనసు అర్థం చేసుకొని అండగా నిలబడేవాడు కావాలి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, నాకలాంటి వాడే కావాలి. మూర్తిగారు గడ్డం నిమురుకుంటూ కాసేపు తీవ్రంగా ఆలోచించారు. మీరు చెప్తున్నది వింటుంటే నాకు సంబంధం గుర్తొస్తోందండి. మన పక్క ఊళ్ళోనే ఉంటాడు. పేరు శ్రీధర్. బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాడు. మహా నెమ్మదస్తుడు. బాధ్యత తెలిసిన కుర్రాడు. 6 ఏళ్ల కిందట పెళ్ళయింది. కానీ దురదృష్టం కొద్దీ 2 ఏళ్ల క్రితం వాళ్ళ ఆవిడ కాన్పు సమయంలో బిడ్డని కంటూ కన్ను మూసింది. రాఘవయ్య గారు ఆసక్తిగా వింటున్నారు. ఇప్పుడు వాడికి 2 ఏళ్ల పాప ఉందండి. భార్య పోయినప్పటి నుండి ఆ పసిదానికి తల్లి తండ్రి అన్నీ తానే అయి పెంచుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలేమో సొంతూరులో వాళ్ళ పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నారు. తండ్రికి పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాడు. కాబట్టి వాళ్ళిక్కడికి వచ్చి ఈ పసిదాని బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. శ్రీధర్కేమో ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం, ఊరు వెళ్ళలేడు. ఆ బిడ్డకు ఓ తల్లి కావాలని రెండో పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్ళు పోరు పెడుతున్నా ఇన్నాళ్ళు వద్దన్నాడు. మొన్ననే నాతో అన్నాడు, నాకు భార్య కంటే ముందు నా బిడ్డను సొంత తల్లిలా చూసుకునే ఓ అమ్మ కావాలి మూర్తిగారు. అలాంటి వాళ్ళు దొరికితేనే చేసుకుంటాను అని. పైగా మీరు అడిగినట్లు మీ ఇంటికి వచ్చి ఉండడానికి కూడా వాడికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ల ఆసరా, ఆ పసిబిడ్డకు ఒక మంచి కుటుంబం దొరుకుతున్న ఆలోచన వాడికి నచ్చుతుంది. రాఘవయ్య గారి కళ్ళలో చిన్న మెరుపు. 2 ఏళ్ల పాప, ఆ పసిబిడ్డ అంజలి జీవితంలోకి వస్తే ఆ పసిదానితో ఆడుకుంటూ తన పాత బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి అవుతుందేమో అన్న ఆలోచన ఆయనకు ఎక్కడలేని సంతోషాన్నిచ్చింది. అయితే ఇక ఆలస్యం ఎందుకండి? ఆ అబ్బాయి వివరాలు నాకు ఇవ్వండి. ముందు నేను వెళ్ళి అతనితో మాట్లాడతాను. ఆ కుర్రాడి మనస్తత్వం నాకు నచ్చాలి. అన్నీ కుదిరాకే నేను అంజలికి ఈ విషయం చెప్తాను అన్నారు రాఘవయ్య గారు చాలా నిశ్చయంగా. ఆదివారం ఉదయం పక్క ఊళ్ళో ఉన్న శ్రీధర్ ఇంటి ముందు స్కూటర్ ఆపారు రాఘవయ్య గారు. ఇల్లు చిన్నదైనా చాలా బాగుంది. పెరట్లో ఉన్న మామిడి చెట్టు, దాని కింద ఓ చిన్న మంచం. ఆ మంచం మీద కూర్చొని ఓ 2 ఏళ్ల పాపకి ఉగ్గు తినిపిస్తున్నాడు శ్రీధర్. అమ్మలు, ఇంకొక్క ముద్ద, నా బంగారం కదూ అంటూ ఆ పాపకి బుజ్జగిస్తూ తినిపిస్తున్న ఆ తండ్రిని చూస్తుంటే రాఘవయ్య గారికి ముచ్చటేసింది. నెమ్మదిగా గేట తీసుకుని లోపలికి వెళ్లారు. అలికిడికి తలెత్తి చూసిన శ్రీధర్ చేతిలో ఉన్న గిన్నె పక్కన పెట్టి చేతులు కడుక్కొని ఎదురుగా వచ్చాడు. నమస్కారం అండి, వినయంగా అన్నాడు శ్రీధర్. నా పేరు రాఘవయ్య. మూర్తిగారు నా గురించి నీకు చెప్పే ఉంటారు. ఓ చిన్న పని మీద నిన్ను కలవాలని ఇలా ఉదయాన్నే వచ్చేశాను. మూర్తిగారి పేరు వినగానే శ్రీధర్కి విషయం అర్థమైంది. మర్యాదగా ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. వంటగదిలోకి వెళ్ళి ఓ గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. మూర్తిగారు నిన్న సాయంత్రమే ఫోన్ చేసి మీ గురించి చెప్పారు రాఘవయ్య గారు. సొంత కొడుకు పోయిన బాధలో ఉండి కూడా కోడలి జీవితం గురించి మీరు పడుతున్న ఆరాటం వింటే నిజంగా గ్రేట్ అనిపించింది. ఈ రోజుల్లో కన్నవాళ్లే వదిలించుకుందామని చూస్తున్నారు. అలాంటిది మీలాంటి వాళ్ళు దొరకడం ఆ అమ్మాయి అదృష్టం. నీళ్లు తాగి గ్లాస్ టేబుల్ మీద పెడుతూ, అదృష్టం నాది కాదు బాబు. నా కొడుకు పోయిన రోజు మేము గుండెలు బాదుకొని ఏడుస్తుంటే ఆ పిల్లే తన కన్నీళ్లు దిగమింగుకొని మమ్మల్ని అంటిపెట్టుకొనుంది. తన కోసం నేనేం చేసినా తక్కువే. అయితే బాబు, నీ గురించి మూర్తిగారు నాకు మాట చెప్పారు. నీకు కేవలం ఇంటిని చక్కదిద్దే భార్య మాత్రమే కాదు, నీ బిడ్డకు సొంత తల్లిలా చూసుకునే అమ్మ కావాలని ఆగావని అన్నాడు. ఆ మాట విన్నాకే నా కోడలికి సరైనోడివి నువ్వే అనిపించి ఇక్కడి దాకా వచ్చాను. శ్రీధర్ శ్రద్ధగా వింటున్నాడు. మా అంజలి ఎలాంటిదో నీకు ఒకే మాటలో చెప్తాను బాబు. కల్లా కపటం తెలియని వెన్నలాంటి మనసు దాంది. ఎదుటి వాళ్ల చిన్న కష్టాన్ని కూడా చూడలేక విలవిల్లాడిపోయే జాలిగుండె.
అలాంటిది తల్లి లేని ఈ పసిబిడ్డని చూస్తే ఎంతలా హక్కును చేర్చుకుంటుందో నేను వేరే చెప్పక్కర్లేదు. కన్న తల్లికి ఏమాత్రం తీసిపోకుండా ఈ బిడ్డను తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందన్న పూచి నాది. రేపొద్దున భార్యాభర్తలుగా మీ ఇద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టొచ్చేమో, కానీ నీ బిడ్డకు మాత్రం 100కి 100 పాళ్ళు ఓ మంచి తల్లి దొరుకుతుందని నేను గట్టిగా చెప్పగలను. అయితే వీటన్నిటికంటే ముందు నాదొక చిన్న మాట అంటూ కాస్త ఆపారు రాఘవయ్య. చెప్పండి. అంజలి మమ్మల్ని వదిలి రాదు. మేం కూడా తన్ని పంపలేము. నువ్వే మా ఇంటికి వచ్చి మాతో పాటే ఉండాలి. రేపొద్దున 10 మంది ఏమనుకుంటారో అని నామోషిగా ఫీల్ అవ్వకుండా నా కొడుకు స్థానంలో ఆ ఇంటి బాధ్యత తీసుకుంటానంటేనే ఈ సంబంధం ముందుకు వెళ్తుంది. ఆ మాట వినగానే శ్రీధర్ ముఖంలో చిన్న ఆలోచన. ఇల్లరికమనగానే ఎవరైనా కాస్త వెనకాడతారు కదా. అతను నెమ్మదిగా కుర్చీలో వెనక్కి ఆనుకొని కాసేపు మౌనంగా ఉండిపోయాడు. రాఘవయ్య గారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తే ఒక మగాడిగా నా ఈగో ఈ మాటకు వెంటనే ఒప్పుకోకపోవచ్చు. కానీ ఒక తండ్రిగా నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీరు అడిగే దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. నా బిడ్డకు ఒక తల్లితో పాటు ఒక మంచి కుటుంబం, మీలాంటి వాళ్ళ ప్రేమ కూడా దొరుకుతాయి. నా వల్ల ఒక కుటుంబం నిలబడుతుంది, ఒక అమ్మాయికి మళ్ళీ జీవితం వస్తుందనుకున్నప్పుడు నేనెక్కడ ఉంటే ఏంటండి? నాకైతే సమ్మతమే. ఆ మాట వినగానే రాఘవయ్య గారి మనసు ఆనందంతో నిండిపోయింది. లేచి వెళ్ళి శ్రీధర్ భుజం తట్టారు. నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చినట్టే ఉంది బాబు. ఇక ఆలస్యం చేయొద్దు. వచ్చే ఆదివారం మీ పెద్దవాళ్లను తీసుకొని మా ఇంటికి రా. మీరిద్దరూ ఒకసారి చూసుకొని మాట్లాడుకుంటే ఆ పిల్ల కూడా మనసులో ఒక నమ్మకం కలుగుతుంది. అలాగేనండి, వచ్చే ఆదివారం తప్పకుండా వస్తాను అని మాటిచ్చాడు శ్రీధర్. రాఘవయ్య గారు ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 దాటింది. రావడమే ఆయన ముఖంలో చాలా రోజుల తర్వాత ఓ మంచి కళ కనిపించింది. గుమ్మం దాటి లోపలికి రాగానే హాల్లో కూర్చొని కూరగాయలు తరుగుతున్న అంజలిని చూసి చిన్నగా నవ్వి లోపలి గదిలోకి వెళ్లారు. ఆయన ముఖంలో సంతోషం చూసి ఏదో శుభవార్త అని పార్వతమ్మకు అర్థమైపోయింది. వెంటనే ఆయన వెనకే గదిలోకి వెళ్ళి, ఏవండి, ముఖం అంతలా వెలిగిపోతోంది, అబ్బాయితో మాట్లాడారా? త్వరగా చెప్పండి అని మెల్లగా ఆత్రంగా అడిగింది. రాఘవయ్య గారు గొంతు కాస్త తగ్గించి, మన పిల్లకు తగ్గ కుర్రాడు దొరికాడే పార్వతి. చాలా మంచి కుర్రాడు. మనం పెట్టిన కండిషన్కి కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒప్పుకున్నాడు. అన్నీ మాట్లాడుకున్నాం. వచ్చే ఆదివారమే వాళ్ళ పెద్దవాళ్ళను తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు అన్నారు ఉత్సాహం పట్టలేక. బయట హాల్లో ఉన్న అంజలి చెవిన ఆ మాటలు పడ్డాయి. కూరగాయలు తరుగుతున్న ఆమె చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. గుండెల్లో ఏదో తెలియని కంగారు మొదలైంది. అత్తమామలు అమ్మ నాన్నల సంతోషం కోసం మాటైతే ఇచ్చేసింది, కానీ నిజంగా మరో మనిషికి తన జీవితంలో చోటివ్వడానికి తను మానసికంగా సిద్ధంగా ఉందా? కార్తీక్ జ్ఞాపకాలను మనసులో ఓ మూల దాచేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టగలదా? అసలు రాబోయే వ్యక్తి తన మనసును ఎంతవరకు అర్థం చేసుకుంటాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా ఆమె చూపు అప్రయత్నంగా గోడకున్న కార్తీక్ ఫోటో మీదకు వెళ్ళింది. ఆ వారం రోజులు అంజలికి ఎలా గడిచాయో ఆమెకే తెలీదు. మనసంతా ఒకటే అలజడి. ఒక పక్క అత్తమామల సంతోషం, వాళ్ళు తన మీద పెట్టుకున్న నమ్మకం, మరో పక్క వదులుకోలేకపోతున్న కార్తీక్ జ్ఞాపకాలు. ఈ ఆలోచనల మధ్య నలిగిపోతూనే ఆదివారం ఉదయం నిద్రలేచింది. ఉదయం 7 గంటలకల్లా అంజలి అమ్మ నాన్నలు కూడా వచ్చేశారు. సరిగ్గా అదే సమయానికి వాకిలూడుస్తున్న పక్కింటి కాంతమ్మ కన్ను వీళ్ల మీద పడింది. ఉదయాన్నే అంజలి అమ్మ నాన్నలు ఆటో దిగడం చూసి ఆమెకు ఎక్కడలేని అనుమానం మొదలైంది. వెంటనే చీపురు పక్కన పడేసి గబగబా లోపలికి వెళ్ళింది. ఏమండి, ఆ పేపర్ పక్కన పెట్టి ఒకసారి ఇలా రండి. ఉదయాన్నే కేశవరావు గారు వాళ్ళ ఆవిడ ఆటో దిగారు. మొన్నటికి మొన్నే కదా వచ్చి వెళ్లారు. మళ్ళీ ఇంతలోనే ఆదివారం పూట ఇలా హడావుడిగా వచ్చారేంటి? ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో జరుగుతోందండి అంది మొగుడితో ఆత్రంగా. ఆయన పేపర్లోంచి తల తిప్పకుండానే, వాళ్ల కూతురున్న ఇంటికి వాళ్ళెప్పుడొస్తే నీకెందుకే? ఎప్పుడు పక్కింటి వాళ్ల పంచాయతీలే కాకుండా నీ పనేదో నువ్వు చూసుకో అన్నాడు విసుగ్గా. నాకు ఆరా తీయాలని కాదండి, లాజిక్గా ఆలోచించండి. వారం క్రితమే రాఘవయ్య గారు పొద్దున్నే ఆ పెళ్లిళ్ల పేరయ్య మూర్తిగారి దగ్గరికి వెళ్ళడం నేను చూశాను. ఆ రోజు ఆయన ముఖంలో ఎక్కడలేని ఆనందం ఉంది. మొన్నేమో అమ్మా నాన్నలు వచ్చి వెళ్లారు, ఇప్పుడేమో మళ్ళీ ఈ హడావుడి. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు అంజలికి రెండో పెళ్ళేమైనా చేయాలని చూస్తున్నారేమో అనిపిస్తోంది. నా అనుమానం నిజం కాకపోతే అడగండి అంటూ వాళ్ళ ఇంటి వైపు మళ్ళీ తొంగి చూడ్డానికి బయటకొచ్చింది కాంతమ్మ.
ఇంట్లో అందరూ పైకి మామూలుగానే పనులు చేసుకుంటున్నా లోపల మాత్రం ఏదో తెలియని టెన్షన్. వంటగదిలో పని ముగించుకొని తన గదిలోకి వచ్చిన అంజలి చేతికి ఓ లేత పసుపు రంగు చీర అందించింది సుమతి. వెళ్ళి స్నానం చేసి ఈ చీర కట్టుకో అమ్మా, వాళ్ళు 10 గంటలకల్లా వస్తామని మామయ్య గారితో చెప్పారట అంది కూతురి తల నిమురుతూ. అంజలి ఆ చీరను చేతుల్లోకి తీసుకొని మౌనంగా ఉండిపోయింది. ఆమె చూపు మళ్ళీ గోడకున్న కార్తీక్ ఫోటో పైకి వెళ్ళడం సుమతి గమనించింది. చిన్నగా నిట్టూర్చి కూతురి భుజం చుట్టూ చేయి వేసింది. గతం అనేది ఒక పునాది లాంటిది అంజలి, అది అక్కడే ఉంటుంది, కదలదు. కానీ ఆ పునాది మీదే కొత్త ఇల్లు కట్టుకొని బతకాలి కదా. ఒకరి స్థానాన్ని ఇంకొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరు. కానీ నీ భవిష్యత్తు కోసం నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి, వెళ్ళి తయారవ్వు అని ధైర్యం చెప్పి గదిలోంచి బయటకు వచ్చింది సుమతి. సరిగ్గా 10 గంటలకు రాఘవయ్య గారి ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అప్పుడే ఉతికిన బట్టలు ఆరేయడానికి వాకిట్లోకి వచ్చిన పక్కింటి కాంతమ్మ ఆ కారు చూడగానే చేతిలో ఉన్న బట్టల బకెట్ అక్కడే వదిలేసి గబగబా లోపలికి పరిగెత్తింది. ఏమండి, మీరొకసారి ఇలా బయటకు రండి, నేను చెప్పింది నిజమేనండి. రాఘవయ్య గారి ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక కుర్రాడు, వాడి చేతిలో పసిపిల్ల, వాళ్ల వెంట ఇంకో 2 దిగారు. ఇదంతా చూస్తుంటే ఆ అంజలికి 2వ పెళ్లి చూపులే. అసలు మొగుడు పోయి ఏడాది కూడా కాలేదు, అప్పుడు ఈ హడావిడేంటో. ఈ కాలం పిల్లలు ఇంతేనండి. మొగుడు పోయిన బాధ ఏమాత్రం లేదు. పైగా పసిబిడ్డ ఉన్నవాడిని అంటగడుతుంటే కాదనకుండా ఎలా కూర్చుందో చూశారా అంటూ నోటికొచ్చినట్లు వాగేసింది కాంతమ్మ. ఆ మాటలకు ఆమె మొగుడికి చిర్రెత్తుకొచ్చింది. నీ నోటికేమన్నా అదుపు ఉందే కాంతం? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? కళ్ళెదురుగా కన్న కొడుకు పోయినా ఆ బాధను దిగమింగుకొని తమ కోడలి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఆ రాఘవయ్య గారెక్కడా? పక్కోళ్ల జీవితాల్లో తొంగి చూస్తూ ఏడుస్తున్న నువ్వెక్కడా? అసలు 25 ఏళ్లు కూడా నిండని ఆ పిల్లకు ముందున్న జీవితం ఎంత పెద్దది. అదే రేపొద్దున మన కూతురికి ఇలాంటి కష్టం వస్తే మొండమోపిలా జీవితాంతం ఇలాగే ఏడుస్తూ కూర్చోమని వదిలేస్తావా? లేక ఇంకో మంచి జీవితం ఇవ్వాలని చూస్తావా? ఒక ఆడదాని అయ్యుండి ఇంకో ఆడపిల్ల జీవితం బాగుపడుతుంటే సంతోషించాల్సింది పోయి ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? బుద్ధి తెచ్చుకో కాంతం. ఇంకోసారి వాళ్ళ గురించి నీ నోటి వెంట ఒక్క చెడు మాట వచ్చినా బాగుండదు చూసుకో అని గట్టిగా చివాట్లు పెట్టాడు. కాంతమ్మ మొహం మార్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ రాఘవయ్య గారి ఇంట్లో కారు దిగిన వాళ్లను చూసి వసారాలో కూర్చున్న రాఘవయ్య గారు, కేశవరావు గారు ఇద్దరూ చురుగ్గా లేచి నిలబడ్డారు. లోపల నుంచి పార్వతమ్మ కూడా గుమ్మం దగ్గరకు వచ్చింది. కారులోంచి ముందుగా ఓ ఆవిడ, ఆమె వెనకే ఓ వ్యక్తి దిగారు. వాళ్ల వెనకే చేతిలో పసిబిడ్డను ఎత్తుకొని శ్రీధర్ దిగాడు. చేతిలో ఉన్న 2 ఏళ్ల సిరి మాత్రం కొత్త మనుషుల్ని చూసి భయంగా తండ్రి భుజాన్ని గట్టిగా పట్టుకొని దాక్కుంది. రాఘవయ్య గారు ముందుకెళ్ళి చిరునవ్వుతో ఆహ్వానిస్తుండగా శ్రీధర్ వాళ్ళని పరిచయం చేశాడు. రాఘవయ్య గారు, ఈవిడ మా అమ్మ జానకమ్మ, ఇతను మా పెద్దన్నయ్య ప్రసాద్. మీకు ముందే చెప్పాను కదండి, నాన్నగారికి పక్షవాతమని. ఆయన మంచం దిగి ప్రయాణం చేయలేరు, అందుకే ఆయన రాలేకపోయారు. పెద్ద దిక్కుగా నాన్నగారికి బదులు మా అన్నయ్య వచ్చాడు అని వినయంగా చెప్పాడు. అందుకేం బాబు, ముందు ఆయన ఆరోగ్యం ముఖ్యం కదా. రండమ్మా, రండి ప్రసాద్ గారు, ఇలా లోపలికి రండి అంటూ వాళ్ళని ఆదరంగా ఆహ్వానించారు రాఘవయ్య గారు. అందరూ హాల్లోకి వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. శ్రీధర్ మాత్రం పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాస్త తలదించుకొని కూర్చున్నాడు. ఆ ఇంటి వాతావరణం, వాళ్ల మర్యాద చూస్తుంటే అతనికి వాళ్ల మీద ఒక రకమైన గౌరవం పెరిగింది. శ్రీధర్ అన్నయ్య ప్రసాద్ మాట్లాడుతూ, రాఘవయ్య గారు, నిజం చెప్పాలంటే మా వాడు మీ గురించి చెప్పగానే మాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. సొంత కొడుకు పోయిన బాధలో ఉండి కూడా కోడలికి ఓ దారి చూపించాలన్న మీ గొప్ప మనసు చూసి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. చేతిలో పసిబిడ్డ ఉన్న మా వాడికి మీ అమ్మాయి రూపంలో ఓ భాగస్వామిని, మీ ఇంటికి కొడుకుగా స్థానాన్ని ఇస్తామన్నారు. ఇంతకంటే మంచి సంబంధం, ఇంతకంటే మంచి మనుషులు ఎక్కడ దొరుకుతారండి. అందుకే ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఇలా వచ్చేశాం అన్నాడు ఎంతో గౌరవంగా. ఇందులో నా గొప్పదనం ఏమీ లేదయ్యా. పిల్లకు ఒక తోడు, మాకొక కొడుకు దొరుకుతున్నాడన్న స్వార్థం కూడా ఉందిలే అని నవ్వారు రాఘవయ్య గారు. ఇంతలో వంటగదిలో నుంచి ట్రేలో కాఫీ కప్పులతో బయటకొచ్చింది అంజలి. తల వంచుకొని నడుచుకుంటూ వచ్చి ముందుగా జానకమ్మ గారికి, ప్రసాద్కి కాఫీ అందించింది. ఏ ఆడంబరం లేని అంజలి రూపం జానకమ్మకు వెంటనే నచ్చేసింది. అంజలి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ శ్రీధర్ దగ్గరికి వచ్చింది.
లోపల ఏదో తెలియని కంగారు వల్ల ఆమె చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. శ్రీధర్కి కాఫీ ఇవ్వడానికి ట్రేని కాస్త ఆయన ముందుకి ఉంచింది. శ్రీధర్ ఒక చేత్తో పాపని జాగ్రత్తగా పట్టుకొని మరో చేత్తో ఆ ట్రేలోంచి కాఫీ కప్పు తీసుకున్నాడు. అప్పటి వరకు కొత్త మనుషుల్ని చూసి తండ్రిని గట్టిగా పట్టుకొని కూర్చున్న ఆ పసిబిడ్డ కళ్ళు ట్రే పట్టుకున్న అంజలి చేతికి ఉన్న ఎర్రటి గాజులను చూడగానే ఒక్కసారిగా మెరిశాయి. శ్రీధర్ కప్పు తీసుకోగానే ట్రే అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి వెనక్కి తిరగబోతున్న అంజలి చీర కొంగును తన చిట్టి చేతులతో గట్టిగా పట్టుకొని అమ్మా అని పిలిచింది సిరి ముద్దుగా. ఆ ఒక్క పిలుపుకు హాల్లో ఉన్న వాళ్ళందరూ మాటలాపేసి అలా చూస్తుండిపోయారు. అంజలి గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్లు అనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆ పసిబిడ్డ వైపు చూసింది. ఆ చిన్నారి కళ్ళలో ఎలాంటి బెరుకు లేదు. శ్రీధర్ కంగారుగా పాప చేతిలో ఉన్న కొంగును వదిలిస్తూ సిరి వదులు తల్లి, అలా పట్టుకోకూడదు అన్నాడు. కానీ అంజలి వెంటనే శ్రీధర్ చేతిని సున్నితంగా అడ్డుకొని కిందకు వంగింది. తన కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ 2 చేతులు చాపి ఆ బిడ్డను తన ఒళ్ళోకి తీసుకుంది. సిరి ఏమాత్రం ఏడవకుండా అంజలి మెడ చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద హాయిగా తల వాల్చేసింది. ఆ దృశ్యం చూస్తున్న రాఘవయ్య గారి కళ్ళు చెమర్చాయి. శ్రీధర్ మొహంలో కూడా అప్పటిదాకా ఉన్న కంగారు పోయి ఓ చిన్న చిరునవ్వు కనిపించింది. ఎప్పుడూ తనను వదిలి వెళ్ళని బిడ్డ అంజలి చేతుల్లోకి ఏడవకుండా వెళ్ళిపోవడం చూసి అతనికి లోపల చాలా సంతోషంగా అనిపించింది. ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న భయం కాస్త తగ్గి తన పాపకు ఒక మంచి తల్లి దొరుకుతుందన్న ఒక చిన్న నమ్మకం అతనికి కలిగింది. అంజలి పాపను అలాగే ఎత్తుకొని వెళ్ళి నెమ్మదిగా తన తల్లి పక్కన సోఫాలో కూర్చుంది. సిరి తన చిట్టి చేతులతో అంజలి చేతికున్న ఎర్రటి గాజులను పట్టుకొని గలగలా ఆడిస్తూ మురిసిపోతోంది. అంజలి మనసులో ఇన్నాళ్ళు గూడు కట్టుకొని ఉన్న భయం సగం ఆ పసిబిడ్డ స్పర్శతోనే మాయమైపోయింది. కార్తీక్ని మర్చిపోవాల్సిన పనిలేదు, కానీ ఈ పసి ప్రాణానికి ప్రేమను పంచడానికి తన గుండెలో ఇంకొంచెం చోటు ఇస్తే తప్పేంటి అన్నట్లుగా అనిపించింది ఆమెకు. కాసేపు నిశ్శబ్దం తర్వాత జానకమ్మ గారు గొంతు సవరించుకొని, ఏమండి, పిల్లలిద్దరూ కాసేపు మాట్లాడుకుంటే బాగుంటుందేమో కదా అని అడిగారు కేశవరావు వైపు చూస్తూ. అలాగేనండి, అంజలి బాబుని తీసుకొని అలా పెరట్లోకి వెళ్ళమ్మా అని చెప్పింది సుమతి. అంజలి పాపను అలాగే ఎత్తుకొని నెమ్మదిగా లేచింది. శ్రీధర్ కూడా లేచి పెద్దవాళ్ల వైపు ఒకసారి చూసి అంజలి వెనకే పెరట్లోకి నడిచాడు. పెరట్లో ఉన్న పారిజాతం చెట్టు కింద సిమెంటు అరుగు మీద కూర్చుంది అంజలి. సిరి ఆమె ఒళ్ళోనే ఆడుకుంటోంది. శ్రీధర్ కాస్త దూరంగా నిలబడ్డాడు. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఇద్దరికీ ఒక గతం ఉంది. ఇద్దరూ తమ వాళ్లను కోల్పోయిన వాళ్లే. ఎవరికి వాళ్ళు మాటలు ఎలా మొదలు పెట్టాలో తెలియక కాస్త తడబడ్డారు. చివరికి శ్రీధర్ ఆ మౌనాన్ని బ్రేక్ చేశాడు. నిజం చెప్పాలంటే మా ఆవిడ చనిపోయాక ఇక నా జీవితం ఈ పాప కోసమే అనుకున్నాను. నా జీవితంలోకి ఇంకొకరిని తెచ్చుకోవడానికి నాకు చాలా భయం వేసింది అన్నాడు చాలా నిజాయితీగా. అంజలి తల ఎత్తి అతని వైపు చూసింది. కానీ మీ గురించి తెలిసాక నా ఆలోచన మారింది. మీ పరిస్థితి ఏంటో, మీ మనసులో గతం తాలూకు జ్ఞాపకాలు ఎంత బలంగా ఉంటాయో నాకు తెలుసు. వాటిని వదిలేయమని నేనెప్పుడూ అడగను. నా బిడ్డకు మీరు తల్లిగా, మీ అత్తమామలకు నేను కొడుకుగా బాధ్యతలు పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఈ కొత్త జీవితం మొదలు పెట్టడానికి మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే మనం ముందడుగు వేద్దాం అన్నాడు శ్రీధర్ చాలా స్పష్టంగా. శ్రీధర్ మాటలు విన్నాక అంజలి మనసులో ఉన్న కంగారంతా మాయమైపోయింది. తన మనసును ఇంతలా అర్థం చేసుకునే మనిషి దొరికాడు కదా అనిపించింది. ఒళ్ళో ఉన్న సిరి తల నిమురుతూ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. నా భయం కూడా అదేనండి. నా మనసులో కార్తీక్ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు వేరొకరితో జీవితం పంచుకుంటే కార్తీక్కి నేను అన్యాయం చేస్తున్నానేమో అన్న బాధ నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంది. అసలు నన్ను నా గతాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారో లేదో అన్న భయంతోనే ఇన్ని రోజులు వెనకడుగు వేశాను. కానీ మీ మాటలు విన్నాక నా మనసు చాలా తేలిక పడింది. శ్రీధర్ చిన్నగా నవ్వాడు. అందులో బాధపడాల్సిందేముందండి? ప్రాణంగా ప్రేమించిన వాళ్లను మర్చిపోవడం ఎవరికైనా సాధ్యమా చెప్పండి? ఈ పాపను చూసిన ప్రతిసారి నాకు మా ఆవిడే గుర్తొస్తుంది. నేను తన్ని మర్చిపోనప్పుడు మీ గతాన్ని వదిలేయమని నేనెలా అడుగుతాను? మన ఇద్దరి బాధ ఒకటే కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అంజలి కళ్ళు చెమర్చాయి.
మీరు నా మనసును అర్థం చేసుకున్నట్టే నేను కూడా ఈ పాపని నా సొంత కూతురులా చూసుకుంటాను. కానీ అంటూ కాస్త ఆగి, పెళ్లి తర్వాత మీరు ఇంటికి వచ్చి ఉండడానికి ఒప్పుకున్నారని మావయ్య గారు చెప్పారు. కానీ రేపొద్దున ఇల్లరికం అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారేమో అన్న ఇబ్బంది మీకు నిజంగా లేదా అండి అని కాస్త సందేహంగా అడిగింది. శ్రీధర్ చిన్నగా నవ్వాడు. అలాంటి పట్టింపులు ఉన్న వాళ్ళకే అది ఇల్లరికంలా కనిపిస్తుందండి. నాకైతే ఒక మంచి కుటుంబం దొరికింది అనిపిస్తోంది. మా అమ్మ నాన్నలకి మా అన్నయ్య తోడున్నాడు. కానీ మీ అత్తమామలకు మీరే కదా అంతా. పైగా నా కూతురికి తాతయ్య అమ్మమ్మల ప్రేమ దొరుకుతుంది. ఈ ఇంట్లో నేను అల్లుడిగా కాదు, మావయ్య గారికి ఇంకో కొడుకులాగే వస్తున్నాను. ఈ విషయంలో మీరేమీ కంగారు పడకండి అన్నాడు చాలా సింపుల్గా. ఆ మాటలతో అంజలికి ఇన్నాళ్ళు ఉన్న ఆఖరి అనుమానం కూడా తీరిపోయింది. మనం లోపలికి వెళ్దామా అండి, పెద్దవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంది నెమ్మదిగా సిరిని ఎత్తుకొని అరుగు మీద నుంచి లేస్తూ. శ్రీధర్ సంతోషంగా తలూపాడు. ఇద్దరూ లోపలికి రాగానే అందరూ వాళ్ల వైపే చూశారు. అంజలి ముఖంలో ప్రశాంతత చూడగానే అంతా సవ్యంగానే జరిగిందని పెద్దవాళ్లకు అర్థమైపోయింది. ఏమ్మా అంజలి, మాట్లాడుకున్నారా అడిగారు రాఘవయ్య గారు కాస్త ఆత్రంగా. అంజలి తన ఒళ్ళో ఉన్న సిరిని మురిపెంగా చూస్తూ, ఈ పసిబిడ్డకు నేను అమ్మగా ఉంటాను మామయ్య గారు అని నెమ్మదిగా చెప్పింది. ఆ మాటతో ఇల్లంతా ఒక్కసారిగా సంతోషంతో నిండిపోయింది. రాఘవయ్య గారు ఆనందంగా దేవుడికి దండం పెట్టుకున్నారు. పార్వతమ్మ దగ్గరికి వచ్చి అంజలిని ఆప్యాయంగా హత్తుకుంది. అంజలి అమ్మ నాన్నలు కూడా సంతోషంతో కన్నీళ్లు తుడుచుకున్నారు. శ్రీధర్ వాళ్ళ అన్నయ్య ప్రసాద్ నవ్వుతూ, ఇక ఆలస్యం ఎందుకండి, ఇద్దరికీ నచ్చాక ముహూర్తాల కోసం ఎదురు చూడ్డం దేనికి, వచ్చే గురువారమే గుళ్ళో సింపుల్గా పెళ్లి జరిపించేద్దాం, ఏమంటారు అని అడిగాడు. అంతకంటేనా ప్రసాద్ గారు, అలాగే చేద్దాం అన్నారు రాఘవయ్య గారు. అంజలి చూపు మళ్ళీ గోడ మీద ఉన్న కార్తీక్ ఫోటో వైపు వెళ్ళింది. కానీ ఈసారి ఆమె మనసులో ఎలాంటి భారం లేదు. తన కొత్త జీవితం పట్ల ఒక ప్రశాంతమైన అంగీకారం మాత్రమే ఉంది. గురువారం ఉదయం ఊరి చివరన ఉన్న రామాలయం పచ్చటి మామిడి తోరణాలతో కళకళలాడుతోంది. ఎలాంటి హడావుడి లేకుండా కేవలం మన అనుకునే ఓ 15-20 మంది మధ్య పెళ్లి వేడుక చాలా ప్రశాంతంగా జరుగుతోంది. శ్రీధర్ వాళ్ళ నాన్నగారికి పక్షవాతం కావడంతో ఆయన రాలేరేమో అని ముందు అనుకున్నా రాఘవయ్య గారే ప్రత్యేకంగా కారు, వీల్ చైర్ ఏర్పాటు చేయించి మరీ ఆయన్ని గుడికి తీసుకొచ్చారు. కొడుకు పెళ్లిని కళ్ళారా చూసుకుంటూ ఆయన వీల్ చైర్లోనే కూర్చొని ఆనందపడుతున్నారు. లేత గులాబీ రంగు పట్టు చీరలో అంజలి, తెల్లటి పట్టు పంచెలో శ్రీధర్ పీటల మీద కూర్చున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా ఎదురుగా కూర్చున్న రాఘవయ్య గారి మొహంలో తన బాధ్యత నెరవేరిందన్న తృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న కేశవరావు గారు ఆత్మీయంగా రాఘవరావు గారి చేయి పట్టుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి ఎంత ప్రశాంతంగా జరుగుతోందో చూడండి రాఘవయ్య గారు. నా కూతురి ముఖంలో ఈ సంతోషం మళ్ళీ చూస్తాననుకోలేదు. ఇదంతా మీ చలవే అన్నారు కేశవరావు గారు కృతజ్ఞతగా. అందులో నా గొప్ప ఏముందయ్యా, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవడం ఏ తండ్రికైనా సహజమే కదా అని చిన్నగా నవ్వారు రాఘవయ్య గారు. సరిగ్గా ముహూర్త సమయానికి పురోహితుడు శ్రీధర్ చేతికి మాంగళ్యం ఇచ్చాడు. సన్నాయి మేళం మోగుతుండగా శ్రీధర్ నెమ్మదిగా అంజలి మెడలో 3 ముళ్ళు వేశాడు. అంజలి చూపు అప్రయత్నంగా పక్కనే ఉన్న పార్వతమ్మ వైపు వెళ్ళింది. ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు ఉన్నా ముఖంలో మాత్రం నిండు నవ్వు ఉంది. పక్కనే ఉన్న తన అమ్మ నాన్నల కళ్ళలోనూ అదే ఆనందం. వాళ్ళని చూశాక అంజలి మనసులో ఉన్న చిన్న బెరుకు కూడా పూర్తిగా మాయమైపోయింది. పెళ్లి తంతు ముగిశాక అందరూ ఇంటికి చేరుకున్నారు. గుమ్మం ముందు శ్రీధర్ అంజలి నిలబడి ఉండగా పార్వతమ్మ సుమతి కలిసి హారతి పళ్ళెంతో వాళ్ళకి స్వాగతం పలికారు. హారతి ఇవ్వడం పూర్తవగానే అప్పటిదాకా ప్రసాద్ చేతుల్లో ఉన్న సిరి కిందకి దిగి బుడిబుడి అడుగులు వేసుకుంటూ అంజలి దగ్గరికి వచ్చి ఆమె చీర కొంగు పట్టుకొని ముద్దుగా అమ్మా అని పిలిచింది. ఆ పిలుపుకి అంజలికి ఉదయం నుంచి ఉన్న అలసటంతా ఎగిరిపోయింది. చిరునవ్వుతో కిందకి వంగి ఆ బిడ్డని ఎత్తుకొని ప్రేమగా గుండెలకు హత్తుకుంది. పాపనలా చేతుల్లో ఉంచుకొని శ్రీధర్తో కలిసి కుడికాలు మోపి ఆ ఇంట్లోకి, తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది అంజలి. సాయంత్రం అయ్యేసరికి బంధువులందరూ వెళ్ళిపోయారు. శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్న, అన్నయ్యలు కూడా తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి భోజనాలు ముగిశాక అంజలి సిరిని ఎత్తుకొని గదిలోకి వెళ్ళింది. మంచం మీద సిరిని పడుకోబెట్టి నెమ్మదిగా జోల పాడుతుండగా
తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు శ్రీధర్. అంజలి వెంటనే లేచి నిలబడింది. గదిలో వాతావరణం కొద్దిగా గంభీరంగా మారింది. శ్రీధర్ నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చి మంచం దగ్గర నిలబడ్డాడు. నిద్రపోతున్న సిరి నుదుటి మీద ముద్దు పెట్టుకొని గోడ వైపు చూశాడు. అక్కడ కార్తీక్ అంజలిల పెళ్లి ఫోటో ఒకటి ఉంది. అంజలి కంగారుగా అటువైపు చూసి ఆ ఫోటోని తీసేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ముందుకు కదిలింది. ఆమె ఆదుర్దాను గమనించిన శ్రీధర్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగి, వద్దంజలి, దాన్ని అలాగే ఉండనివ్వండి అన్నాడు చాలా సహజమైన గొంతుతో. అంజలి ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూసింది. నేను మీకు ముందే చెప్పాను, మీ గతానికి నా మనసులో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఒకరి జ్ఞాపకాలను చెరిపేసే హక్కు నాకెక్కడిది? ఈ గదిలో అయినా మీ మనసులో అయినా ఆ స్థానం ఆయనదే. నేను కేవలం మీ భవిష్యత్తుకు తోడుగా వచ్చాను, మీ గతాన్ని లాక్కోవడానికి కాదు. ఇద్దరం కలిసి ఈ కొత్త జీవితాన్ని ఒక మంచి స్నేహంతో మొదలు పెడదాం. ఈ బిడ్డకు మంచి అమ్మా నాన్నలుగా ఉందాం. అంతకు మించి నేను మీ నుంచి ఇప్పుడే ఏమీ ఆశించడం లేదు అంటూ చాలా సున్నితంగా స్పష్టంగా చెప్పాడు. ఆ మాటలకు అంజలి కళ్ళలో అప్రయత్నంగా కన్నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లలో బాధ లేదు, ఒక గొప్ప మనిషి తనకు భర్తగా దొరికాడన్న సంతోషం, కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి. తనేమీ మాట్లాడకుండా 2 చేతులతో కన్నీళ్లు తుడుచుకొని అతనికి కృతజ్ఞతగా 2 చేతులు జోడించింది. శ్రీధర్ చిరునవ్వు నవ్వి కుర్చీలో కూర్చొని తన చేతిలోని పుస్తకం తెరుచుకున్నాడు. మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న సిరి పక్కన కూర్చున్న అంజలి మనసులో ఇన్నాళ్ల చీకటి తర్వాత మొదటిసారిగా ఒక అందమైన వెలుతురు రేఖ కనిపించింది. ఇదండి ఇవాల్టి మన కథ. గతం ఒక పుస్తకం అయితే వర్తమానం ఒక కొత్త పేజీ. పాత పేజీని చింపేయాల్సిన అవసరం లేదు, కానీ కొత్త పేజీలో మళ్ళీ రాయడం ఆపకూడదు. ఎందుకంటే కథ ఎక్కడ ఆగిందో అక్కడే మళ్ళీ మొదలవుతుంది, ఆశ ఉన్నంత వరకు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.